ఏంటి ఆ సక్సెస్? ప్రేమకి 19 సూత్రాలు అని బుక్ రాశాను కదా, అది రిలీజ్ చేయడానికి ఏర్పాటు చేసుకున్నాను. ఆదిబాయ్ ప్రేమలో కొంచెం కొంచెం మూవ్ అవుతున్నాడు. ఆ అమ్మాయి విషయంలో ఓ కొలిక్కొచ్చినట్టే. మనం ఆది కోసం ఒక ప్రేమ సన్నివేశాన్ని సృష్టించాలి. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ చేయాలి. దానికోసం ఒక అందమైన లొకేషన్ని రెడీ చేయాలి, డెకరేట్ చేయాలి. ఆ ఫీల్ ఎలా ఉండాలంటే ఆ అమ్మాయికి వావ్ అని అనిపించాలి. ఇంతకీ ఆ అమ్మాయికి నచ్చే విధంగా ఎలా చేయటం? నీలాంటి వాళ్ళకు చెప్పినా అర్థం కాదు. నేనే స్వయంగా వచ్చి దగ్గరుండి ఏర్పాట్లు చేయాలి. అయినా పూజారి లేకుండా గుడి తలుపులు తెరుచుకుంటాయా? ఈ లవ్ గురు లేకుండా ప్రేమ మనసులు కూడా విచ్చుకోవు. ఆదిబాయ్ కూడా నిన్ను బాగా మిస్ అవుతున్నాడు. నన్ను మిస్ అవడం ఎందుకు? ముందు ఆ అమ్మాయిని మిస్ అవ్వమను. మిస్ అవడం అంటే ప్రేమలో మిస్ అవ్వడం. ఆ అమ్మాయిని మిస్ అవడం కాదు. ఇప్పుడు మిస్ అవ్వకపోతే ఆ అమ్మాయి మిస్సెస్ కాలేదు. అర్థమవుతుందా? అవును. సరే, నేను ఆదిబాయ్కి చెప్పి నువ్వు చెప్పిన ప్రేమ సన్నివేశాన్ని రెడీ చేయిస్తాను. నేను వచ్చి దాన్ని ముందుకు నడిపిస్తాను. తదాస్తు. హాయ్, మీరే నా శిశిరా? అవును. ఇలారా? థ్యాంక్ యూ. నాతోరా? ఇలా కూర్చో. ఇదిగో నీకోసమే. థ్యాంక్ యూ. వెల్కమ్. బాయ్ బాయ్. నిన్ను చూస్తే నా ప్రపంచం మారిపోతుంది. ఆ ప్రపంచంలో నీతో పాటు నాకు చోటిస్తావా? మీకు ఈ ప్లేస్ అస్సలు సూట్ అవ్వలేదు. 2nd నంబర్ టేబుల్లో కూర్చుంటారా? నీ నవ్వు చాలు జీవితాంతం బ్రతికేయడానికి. ఆకలితో పని లేదు, ఊపిరి అవసరం లేదు. నీ చిరునవ్వు నాకు వరమిస్తావా? రెండో నంబర్ టేబుల్ మీకు సూట్ అవ్వలేదు. ముచ్చటగా 3 నంబర్ టేబుల్లో కూర్చోండి. నిజమైన ప్రేమ పుస్తకాల్లో మాత్రమే ఉంటుందని మా టీచర్ చెప్పింది. కానీ నిన్ను చూస్తుంటే నిలువెత్తు ప్రేమ కళ్ళ ముందే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మా టీచర్ చెప్పింది నిజమా? నువ్వు చెప్పింది నిజమా? ఇఫ్ యూ డోంట్ మైండ్ 4th టేబుల్ మీద కూర్చోండి.
చూస్తే తెలియకుండానే నా గుండెల్లో ఆనందం పొంగుతుంది. నిన్ను చూసినప్పటి నుంచి నా హృదయం సర్చ్ ఇంజిన్లో నిన్నే వెతుకుతుంది. వేరే ఎవరిని వెతకడం ఆపేసింది. నా ఎన్ని సర్చ్ల్లో అయినా నువ్వే ఉంటావు. నిన్ను చూస్తే నా రోజు విజయవంతంగా సాగుతుంది. అదే నిన్ను రోజు చూస్తే ఇంకెంత బాగుంటుంది. ఎవరిది? ఎందుకు నాతో ఇలా గేమ్ ఆడుతున్నారు? ఎవరై ఉంటారు? అటు చూడు. రాజ్, ఇదంతా ఏర్పాటు చేసింది నువ్వేనా? నువ్విలానే ఉంటే నిన్నిలాగే చూస్తూ ఉంటా. ప్రేమలో పడిపోయాక తప్పడం లేదు. అది నా తప్పు కాదు, నీదే తప్పు. అసలు ఇంత అందంగా పుట్టడం నువ్వు చేసిన తప్పు. నన్ను ప్రేమలో పడేయటం నువ్వు చేసిన క్రైమ్. ఆ క్రైమ్లో నీకు పార్ట్నర్ నవుతా. నన్ను నీ హృదయంలో ప్రేమ దోషిగా నిలబెడతావా? ఏందిరబా ఇది? నేనేంది? ఈ రొమాంటిక్ లుక్స్ ఏంది? ఆ అమ్మాయి నిన్ను రాజు అని పిలిచిందంటే సగం ఇంప్రెస్ అయినట్టే. నేను చేసిన ఏర్పాట్లు చూసి పూర్తిగా ఇంప్రెస్ అయినట్లే. చూస్తూ ఉండు, వచ్చి ఐ టు లవ్ యూ అని హగ్ కూడా చేసుకుంటుంది. చూడు, అయ్యో, అదేంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది? ఆ ఆడపిల్లలకి సిగ్గెక్కువ, అంత త్వరగా ఓపెన్ అవ్వరు. మరి లగెత్తుకొచ్చి ఐ లవ్ యూ టూ అంటుంది, హక్ చేసుకుంటుంది అన్నా. ఆడపిల్ల కదా, కాస్త సిగ్గుంటుంది. అది వాళ్ళ సైకాలజీ. వెయిట్ అండ్ సీ.